చూడు. మమ్మీని అసలు పని చేసుకొనియట్లేదు వేదాంశి. బాయ్ చెప్పు. బాయ్ బాయ్ చెప్పు. బాయ్ చెప్పు. వెరీ గుడ్. క్లాప్స్ కట్టు. క్లాప్స్ కట్టు. క్లాప్స్ 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 క్లాప్స్. హలో అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనూస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఇంకా ఈ వ్లాగ్ వచ్చేసి ట్యూస్డే రోజు అండి. ఇంకా నేను మార్నింగ్ లేవగానే ఫస్ట్ చేసే వర్క్ ఇదే అనమాట. ఇంకా ఫ్రిడ్జ్లో నుండి నేను ఏమేమి కర్రీ చేస్తానో ఆ వెజిటేబుల్స్ అన్నీ కూడా తీసి వాటర్లో వేసేసి కొంచెం ఉప్పు వేసేసి పెట్టేస్తాను. ఇంకా అప్పుడప్పుడు పసుపు కూడా వేస్తాను, కానీ ఇంకా అది ఎప్పుడు వేయను. అప్పుడప్పుడు మాత్రమే కొన్నింటికి కొన్ని వెజిటేబుల్స్ మాత్రమే వేస్తానన్నమాట. ఇంకా నాన్ వెజ్లో అయితే ఖచ్చితంగా వేస్తాను. ఇంకా ఇలా నేను ఈరోజు క్యాప్సికమ్ కర్రీ చేశాను. ఇంకా దొండకాయ, టమాటో, ఉల్లిపాయ అవన్నీ వేసి పప్పు చేశాను అనమాట. ఇంకా అది వచ్చేసి పాలకూర. ఇంకా ఆ పాలకూరని పరోటా చేసేసాను. ఇంకా ఈ పాలక్ పరోటా మనం ఏమీ లేకుండా, కర్రీ ఏమి లేకుండా ఊరికనే తినేయచ్చు. లేదంటే ఇంకా ఎలాగో 2 కర్రీలు చేశాను కదా, పప్పు అలాగే క్యాప్సికమ్ కర్రీ. ఇంకా ఈ పరాటాలకి క్యాప్సికమ్ కర్రీ అంతగా ఏం బాగుండదు, కానీ పప్పు మాత్రం బాగుంటుందన్నమాట. ఇంకా నేను ఇలా చేసేసాను. ఇంకా ఈ పాలకూర ఆల్రెడీ నేను ఇలా క్లీన్ చేసి పెట్టేశాను, ఏం లేకుండా అవన్నీ క్లీన్ చేసి పెట్టేశాను. కానీ ఇంకా మళ్ళీ అలా ఒకసారి చెక్ చేసి ఇంకా కట్ చేస్తున్నాను. ఈ ఆకుకూరలు ఏవైనా కానీ ఫస్ట్ కడగాలి, కడిగిన తర్వాత కట్ చేయాలి. అదేంటో నేను మర్చిపోయాను అనమాట. ఇంకా ఫస్ట్ అలా కట్ చేసేసి ఆ తర్వాత వీటిని కూడా ఉప్పు వేసేసి వాటర్లో కొద్దిసేపు నానబెట్టేసాను అనమాట. అంటే ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ అలా పెట్టేసామనుకోండి, ఈ ఆకుకూరలో ఏమైనా మట్టి ఉన్నా కానీ అది కొంచెం నానిపోయి మనం 2-3 టైమ్స్ కడిగామనుకోండి, ఇంకా ఈజీగా మట్టి అనేది సపరేట్ అవుతుందన్నమాట. ఇంకా ఇది వచ్చేసి ఎర్రపప్పు అండి. ఇది తొందరగా ఉడుకుతుందనమాట. ఇంకా ఇందులోకి నేను దొండకాయలు ఫస్ట్ పప్పు కడిగేసాను. ఆ తర్వాత ఇందులోకి ఒక టమాటా, దొండకాయలు, ఇంకా ఒక చిన్నది ఉల్లిపాయ వేసేసాను. ఇందులోకి కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర కూడా వేసేసి కొంచెం ఉప్పు, కొంచెం కారం, అలాగే పసుపు వేసేసి అది కొంచెం కలిపేసి ఆ తర్వాత ఇంకా వాటర్ వేసేసి పెట్టేశాను అనమాట. ఇంకా ఇది ట్యూస్డే రోజు వ్లాగ్ అని చెప్పాను కదా. మేము ఎప్పుడైనా వెడ్నెస్డే రోజు వెజిటేబుల్స్ తెచ్చుకుంటాము. ఇంకా ట్యూస్డే రోజు ఏమేమైతే వెజిటేబుల్స్ 1, 2 అన్నీ ఒక్కొక్కటి మిగిలిపోతాయి కదా, వాటితోని సాంబార్ అయినా చేసేస్తాను. లేదంటే ఇలా ఏవేవి వెజిటేబుల్స్ మిగిలిపోయాయో వాటిని పప్పులో వేసేస్తాను. ఇంకా ఇలా ఒకసారి కలిపేసి ఇందులోకి ఎల్లిపాయలు కూడా వేసానండి. ఇంకా వెల్లుల్లి ఉంటుంది కదా, అది అనమాట. అది కూడా ఇంకా ఇలానే వేసేసాను. అవి మరీ చిన్నగా ఉన్నాయి. ఇంకా అవి పొట్టు తీయడం కూడా ఏం రావట్లేదు అనమాట. అందుకే ఇంకా అలానే డైరెక్ట్ వేసేసాను. ఇంకా వేసేసి దానికి సరిపడా వాటర్ కూడా వేసేసి ఇంకా నేను 2 విజిల్లు పెట్టేశాను. ఈ పప్పు ఉడకడం చాలా తొందరగా ఉడుకుతుందండి. ఇంకా అలాగే ఇందులో చాలా ప్రోటీన్స్ ఉంటాయి. ఇది కూడా చాలా మంచిది. ఇంకా ఇది ఉడకడమే తొందరగా ఉడుకుతుంది. ఇంకా మా ప్రెషర్ కుక్కర్ ఉంది చూస్తారా, అది చాలా ఫాస్ట్గా ఉడుకుతాయి అందులో ఏవైనా కానీ. ఇంకా నేను అప్పుడే కడిగి పెట్టేశాను అనమాట. ఇంకా 2 విజిల్స్ పెట్టేశాను. ఇంకా తర్వాత పాలకూరనైతే ఫస్ట్ ఇలా
తీసేసాను అనమాట. ఇంకా దీన్ని 2 టైమ్స్ అలా కడిగేసాను. ఇంకా దీన్ని కొంచెం పక్కకు పెట్టేశాను. ఇందులో వాటర్ ఏమైనా ఉంటే ఇంకా వెళ్ళిపోతాయి అనమాట. ఈ పాలకూరలో కొంచెం వాటర్ ఉన్నా కానీ పర్లేదండి, మనం కర్రీ ఏం చేయట్లేదు కదా, జస్ట్ దాన్ని కొంచెం ఉడికించి ఆ తర్వాత దాన్ని పేస్టే చేస్తాము. ఆ పేస్ట్ ఎలాగో చపాతీలో వేస్తాము, చపాతీలో వాటర్ వేస్తాం కదా, ఇది కొంచెం వాటర్గా ఉన్నా కానీ పర్లేదన్నమాట. ఇంకా నేను ఇలా ఒక ప్యాన్ పెట్టేసి అందులో ఆకుకూర వేసేసాను. ఇంకా ఇందులోనే 2-3 పచ్చిమిర్చి వేసాను, కొద్దిగా కొత్తిమీర కూడా వేసాను. ఇది కొంచెం బాగా ఉడకాలి. అలా ఉడికిన తర్వాత దీన్ని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయడమే అనమాట. ఇంకా ఈ పాలకూర కొంచెం తొందరగానే ఉడికిపోతుందండి. ఇంకా చూసారా ఇలా ఉడికిపోయిందనమాట. ఇంకా దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసి ఇది చల్లారనివ్వాలి. ఇంకా తర్వాత ఇది చల్లారేలోపు నేను ఇంకా క్యాప్సికమ్ కర్రీ ఉంది కదా, ఇంకా కర్రీ కూడా చేసేస్తాను. ఇంకా దీనికోసం ఒక కడాయి పెట్టేశాను. ఇందులో కొద్దిగా ఆయిల్ వేసేసి ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత ఇందులోకి జీలకర్ర వేసేసి ఆ తర్వాత ఒక ఉల్లిపాయ వేసేసి అది కూడా ఫ్రై అయిన తర్వాత ఇంకా క్యాప్సికమ్ వేసేసి నార్మల్గా ఉప్పు కారం అలా వేసేసి కర్రీ చేసేసాను అనమాట. ఇది కొంచెం లిక్విడ్గానే చేశాను, మరీ ఫ్రై చేయకుండా. ఇది మసాలా కర్రీ కాదండి, జస్ట్ సింపుల్గా కర్రీ చేసేసాను అంతే. ఎలాగో పప్పు ఉంది కదా అని ఇంకా ఈ కర్రీని అయితే మసాలా ఏం వేయకుండా సింపుల్గా చేసేసాను. ఇంకా ఆ తర్వాత ఈ పాలకూర చల్లారిపోయిందండి. ఆ తర్వాత ఇంకా ఇది మిక్సీ జార్లో వేసేసి ఇందులోనే కొంచెం ఉప్పు వేసాను, అలాగే జీలకర్ర కూడా వేసాను. జీలకర్ర అనేది ఆప్షనల్ అండి, అది డైజెషన్కి మంచిది కాబట్టి ఇంకా నేను అలా వేసాను. మా పాప కూడా తింటుంది, మా అమ్మాయి, ఇంకా అందుకనే అలా వేసేసాను అనమాట. దీనివల్ల టేస్ట్ అయితే ఏం డిఫరెంట్ రాదండి, డైజెషన్కి బాగుంటుంది. ఇంకా అది వేసేసి ఆ తర్వాత కొద్దిగా ఉప్పు కూడా వేసేసాను. ఇంకా మూత పెట్టేసి ఇంకా దీన్ని మిక్సీ చేసేయాలన్నమాట. ఇది ఎక్కడ కూడా బరక లేకుండా మెత్తగా ఉండాలన్నమాట. ఇంక ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఆ తర్వాత మనం నార్మల్గా చపాతీ చేస్తాం కదా, అలానే చపాతీ పిండి తీసుకొని ఇంకా ఇది అందులో వేసేసి వాటర్ని అడ్జస్ట్ చేస్తూ మనం చపాతీ పిండి ఎలా అయితే కలుపుతామో అలానే కలిపేసేయాలి. ఇంకా మనం ఇంకా ఉప్పు ఒకవేళ పాలకూరలో వేయలేదనుకోండి, ఇంకా మనం చపాతీ పిండి కలుపుతాం కదా అందులో వేసినా కానీ సరిపోతుంది. ఇంకా ఈ విధంగా నేను పాలకూర అంతా వేసేసి ఇంకా కొంచెం ఉప్పు తక్కువ అనిపించింది, నేను ఇందులో మిర్చి వేశాను. ఇంకా కొంచెం ఉప్పు తక్కువ అనిపించి నేను ఉప్పు వేసేసాను. ఇంకా ఈ వాటర్ ఉన్నాయి చూసారా, మిక్సీలో ఎలాగో కొంచెం ఉండిపోతుంది కదా మనం మిక్సీ పట్టేటప్పుడు, ఇంకా అందులోనే వాటర్ వేసేసి ఇంకా నేను ఇలా కలిపేశాను. ఇంకా ఇది కలిపేసాను. ఆ తర్వాత క్యాప్సికమ్ కర్రీ కూడా రెడీ అయిపోయింది. ఇంకా దాన్ని వేరే గిన్నెలోకి తీసేసుకుంటున్నాను. ఇంకా ఇది కొంచెం లిక్విడ్గానే చేశాను అనమాట.
ఈ మధ్యలో నేను చాలా ఫ్రైస్ చేస్తున్నాను, ఇంకా అన్ని ఫ్రైలే అయిపోతున్నాయని చెప్పేసి ఇలా చేశాను. ఇంకా క్యాప్సికమ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా ఆ తర్వాత పప్పు కూడా ఉడికిపోయింది. ఇంకా ఇందులోకి మనం పోపు పెట్టేసేయాలి. ఇంకా పోపు అంటే ఏం లేదండి, నార్మల్గా తాలింపు వేస్తారు కదా అది అన్నమాట. కొన్ని ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఇంకా అలా జీలకర్ర, ఆవాలు వేసేసి ఇంకా ఇలా తాలింపు పెట్టేశాను. ఇంకా పప్పు కూడా రెడీ అయిపోయింది. ఇంకా ఇప్పుడు టైం వచ్చేసి 7:30 అలా అవుతుంది. ఇంకా వంట అయితే రెడీ అయిపోయింది. నేను ఇంకా రైస్ అయితే నేను గ్యాస్ పైన ఏం వండనండి, కుక్కర్లోనే పెట్టేస్తాను. ఇంకా ఈ కర్రీలు 2 చేసేస్తే ఇంకా చపాతీ చేసేయడం అనమాట. ఇంకా బయట చూసారా మొత్తం క్లీన్ చేసేసేయాలి. మా పాప డోర్ మ్యాట్ని తీసుకెళ్ళి ఎక్కడో వేసేసింది. ఇంకా మా సార్ షూస్ వచ్చేసి ఎప్పుడు ఈ గడప దగ్గరనే అలా విడుస్తున్నారనమాట. ఇంకా మాకు ప్లేస్ కూడా లేదు ఎక్కువగా, మాది ఫస్ట్ అనమాట ఇల్లు, అందుకే మాకు ప్లేస్ ఎక్కువగా లేదు. ఇంకా ఫస్ట్ మొత్తం అలా క్లీన్ చేయాలి అనుకున్నాను, కాకపోతే ఇంకా టైం అవుతుంది అనమాట. ఫస్ట్ మా సార్కి ఇంకా చపాతీ చేసేసి ఆ తర్వాత బాక్స్ పెట్టేసామనుకోండి, ఇంకా తర్వాత మొత్తం ఫ్రీ ఉంటాం కదా, ఇంకా అప్పుడు క్లీన్ చేసేసుకోవచ్చు అని ఫస్ట్ అయితే ఇంకా చపాతీ చేసేస్తున్నాను. ఇంకా నేను వీటిని ఒక్కొక్క షేప్లో చేశాను. అంటే ఒకటేమో ఫస్ట్ వచ్చేసి పరాటలాగా చేశాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి టైం అవుతుందని నార్మల్ చపాతీలు ఉంటాయి కదా, ఇంకా అలానే చేసేసాను అనమాట. ఈ పరాటాలలో కూడా ఇంకా డిఫరెంట్గా చేయొచ్చు పొరలు వచ్చేలాగా. ఇంకా మార్నింగే 7:30 కంటే ఇంకా కొంచెం టైం అవుతుంది, ఇంకా అందుకని ఫస్ట్ ఒకటి ఇలా చేశాను. మిగతా సెకండ్ వచ్చేసి నార్మల్గా మనం చపాతీ చేస్తాం కదా, కోన్ టైప్లా అలా చేశాను. కాకపోతే ఇంకా మనం చపాతీలని ఫస్ట్ మనం ఇలా మడిచామనుకోండి, అంటే కొంచెం పొడిపిండి అలాగే ఆయిల్ వేసి మనం చేసామనుకోండి, ఇంకా చపాతీలు పొరలుగా ఫ్లఫీగా చాలా బాగా వస్తాయి. ఇంకా నేను ఫస్ట్ అయితే ఇలా చేసేసాను, సెకండ్ వచ్చేసి కోన్ లాగా చేసేసాను. ఇంకా నేనైతే 3 చపాతీలు చేసేసాను. ఇంకా ఇలా కొంచెం ఆయిల్ వేసేసి ఇంకా కాల్చేసాను. ఇది సెకండ్ చేసిన చపాతీ అనమాట, కోన్ టైప్లో. కాకపోతే ఇలా చేసినా కానీ పొరలుగా బాగా వస్తుందండి. నార్మల్ చపాతీలు కూడా ఇలా చేస్తే పొరలుగా బాగా వస్తాయి. ఇంకా మనం పరాటాలకి నూనె కన్నా నెయ్యి వేసి కాల్చామనుకోండి, టేస్టీగా బాగుంటాయి. కాకపోతే నేనైతే ఇక్కడ నూనెనే వేసి కాలుస్తున్నాను. ఇంకా ఇలా వేసేసి కొంచెం ఇలా కాల్చాను అనమాట. ఇంకా మనం చపాతీలు కూడా ఫ్లఫీగా వస్తాయి, అలాగే పొంగుతూ బాగా వస్తాయి. ఇంకా ఈ చపాతీ వచ్చేసి లాస్ట్లో చేసిందనమాట. ఇంకా సింపుల్గా చేసినా కానీ ఇలా మడత వేస్తే ఇంకా ఇలా పొంగుతూ ఇలా వచ్చిందనమాట. చపాతీలు అయితే ఫ్లఫీగా బాగా వస్తాయి. మనం పిండి కొద్దిసేపు నానబెట్టేసేయాలి. ఇంకా కొంచెం కలిపేటప్పుడు కూడా మరీ గట్టిగా కాకుండా మెత్తగా కలిపేసి మనం ఫస్ట్ చపాతీ ఎలా చేస్తామో అలా చేసేసి దానిపైన కొంచెం పొడిపిండి నూనె వేసి మళ్ళీ మలిచామనుకోండి, అప్పుడు బాగా వస్తుందన్నమాట.
ఇంకా బాక్స్ పెట్టేయడం కంప్లీట్ అయిపోయింది. టిఫిన్ అయితే అయిపోయిందనమాట. ఇంకా నేను బయట ఇలా క్లీన్ చేసేసాను. ఇంకా ఇక్కడ ఒక ముగ్గు వేసాను చూసారా, చిన్న ముగ్గు. అది ఎందుకు వేసానంటే మా సార్ ఇంకా షూస్ గడప ముందు దాకా పెట్టేస్తున్నారని చెప్పేసి పెట్టేయకుండా ఉండడానికని అలా ముగ్గు వేసేసాను. ఇంకా తులసి చెట్టు దగ్గర కూడా మొత్తం క్లీన్ చేసేసి ఇంకా ముగ్గు వేసేసాను. ఇంకా నా వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా అగరబత్తి పూజ, ఇంట్లో పూజ చేసిన తర్వాత అగరబత్తి పెట్టేస్తానమాట. ఇంకా ఇవి వచ్చేసి నేను చాలా రోజుల క్రితం మోర్లో తీసుకున్నాను. ఇంకా నేను పల్లి పొడి, కంది పొడి, ఇంకా అలాగే టిఫిన్స్లోకి చాలా రకాల పొడులు చేసి పెడతానమాట. ఇంకా అవి పొడులు వేయడానికి బాగుంటాయి కదా అని చెప్పేసి ఇలా తీసుకున్నాను. ఇంకా ఇవి ఒక 250 ml అంత కెపాసిటీ అండి. ఇవి 250 ml పట్టుద్ది అనమాట. ఇంకా ఈ 4 వచ్చేసి 100 రూపీస్, 100 రూపీస్కి 4 అనమాట మోర్లో. ఇంకా ఈచ్ వన్ 25 రూపీస్ అలా పడుద్ది. ఆన్లైన్లో కూడా ఉంటాయి, కాకపోతే 12 పీసెస్ అలా ఉంటాయి అన్నమాట. ఇంకా 12 పీసెస్ ఏం చేసుకుంటామని చెప్పేసి ఇలా మోర్లో 4 పీసెస్ తీసుకున్నాము. ఇంకా దీని క్యాప్ వచ్చేసి ఇలా ఉందన్నమాట. ఇంకా ఎయిర్ టైట్గానే ఉందండి, పర్లేదు, బాగుంది. ఇంకా వీటితో పాటుగా ఇంకా మేము కొన్ని సామాన్లు కూడా తీసుకొచ్చాము. అంటే ఎప్పుడు దోశ, రాగి దోశ, జొన్న దోశ, ఇంకా నార్మల్గా దోశ వేస్తాం కదా పిండితోనే, అవే అవుతున్నాయి. అందుకే ఇంకా ఈసారి కొంచెం మిల్లెట్స్ ఉంటాయి కదా, అవి తీసుకొచ్చాము. ఇంకా అలాగే ఈ పొడులు కూడా ఎప్పుడు కూడా పల్లి పొడి, నువ్వుల పొడి, మిరియాల పొడి అవే చేస్తున్నాను. ఇంకా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కదా అని అవిసె గింజలు ఉంటాయి కదా, ఫ్లాక్స్ సీడ్స్, అవి తీసుకొచ్చామన్నమాట. ఇంకా ఇవి అన్నమాట మేము తీసుకొచ్చిన సామాన్లు కొన్ని మాత్రం. ఇంకా మా చిన్నమ్మాయికి నేను రైస్ ఏం పెట్టట్లేదు, ఇలా ఓట్స్తోని ఇంకా ఏమైనా పెట్టచ్చు అని చెప్పేసి అలా ఓట్స్ కూడా తీసుకొచ్చాను. అవి ప్లెయిన్ ఓట్స్ అన్నమాట. ఇంక ఇవి వచ్చేసి లిటిల్ ఫింగర్స్ సంథింగ్ ఏదో ఒకటి, అవి అది అన్నమాట, అవి ఇడ్లీ చేయడానికి. ఇంకా ఇది వచ్చేసి ఇడ్లీ రవ్వ. నేను ఇడ్లీ రవ్వ తీసుకురావడం 4 ఇయర్స్లో ఇదే ఫస్ట్ అనమాట. నేను ఎప్పుడు కూడా మా ఇంటి దగ్గర నుండే తెచ్చుకుంటాను. ఇంకా మేము కేరళలో ఉన్నప్పుడు, అలాగే వేలూరులో ఉన్నప్పుడు అక్కడ ఎక్కడ కూడా 2 ప్లేస్లలో ఇడ్లీ పిండే దొరకదు. ఇది ఒకవేళ దొరికినా కానీ డైరెక్ట్గా అన్నీ కలిపింది ఉంటుంది కదా, అది మాత్రం దొరికేదనమాట. అందుకే నేను ఎప్పుడు కూడా ఒకేసారి 5 kgs అలా తీసుకెళ్ళేదాన్ని. ఇక్కడ మాత్రం ఇడ్లీ పిండి దొరుకుతుందండి. ఇంకా అందుకే మేము ఇంటి దగ్గర నుండి తెచ్చుకోకుండా ఇక్కడ తీసుకున్నాము. ఇంకా మేము ఆ విధంగా అవి సామాన్లు తీసుకున్నాం అనమాట. ఇంకా నూడిల్స్ చేస్తాను అప్పుడప్పుడు, అది కూడా ఓన్లీ ఇలా ఆటా నూడిల్స్ ఉంటాయి కదా, ఇది మాత్రమే అనమాట. ఇది కొంచెం రేట్ ఎక్కువగా ఉంటుంది. ఇంకా మా సార్ అయితే ఎప్పుడు కూడా ఇదే తీసుకొస్తారు. ఇంకా ఓట్స్తోని మా చిన్నమ్మాయికి కొన్ని రెసిపీస్ చేసి పెడతాను. ఇంకా మెంతులు మనం ఎక్కువగా ఇడ్లీలలో, దోశలలో వేస్తాం కదా, ఇంకా అందుకే ఒక ప్యాకెట్ తీసుకున్నాను. అది ఇంకా ఇది వచ్చేసి ఇవన్నీ పొడులు చేస్తానని చెప్పాను కదండి. ఇంకా అందుకే ఎండుమిర్చి ఒక ప్యాకెట్ తీసుకున్నాను. బయట మొత్తం తిరిగాము, ఎక్కడైనా కొంచెం 1/2 kg 150కి అలా దొరుకుతాయేమో అని, అసలు ఎక్కడ దొరకలేదు. ఆ ఒక్క ప్యాకెట్ 200 grams ఉంది. అది 120 రూపీసో 112 రూపీసో ఉంది, ఎక్కువే ఉందన్నమాట. అవి 2 ప్యాకెట్స్ తీసుకొచ్చాను. ఇంకా ఇది వచ్చి ఫ్లాక్స్ సీడ్స్ అనమాట, అది పొడి చేయడానికి. ఇంకా ఇలా 2 తీసుకొచ్చాను, కారం పొడులు చేయడానికి కావాలి అని చెప్పేసి ఇంకా 2 తీసుకొచ్చాము. 220 రూపీస్కి 400 grams వచ్చింది. అదే 220 రూపీస్కి మన ఇంటి దగ్గర అయితే కేజీ మిరపకాయలు వస్తాయి. ఇంకా ఆ తర్వాత ఇది వచ్చేసి ఈవినింగ్ టైంలో, ఇంకా ఈవినింగ్ టైం నేను ఇంకా పానీపూరి చేశాను. ఇంకా పానీపూరివి ఉంటాయి, పూరి మాత్రం బయట నుండి తెచ్చుకున్నాం అనమాట. ఇంకా పానీ, అలాగే కర్రీ, ఇంకా మసాలా ఉంటుంది కదా, అది అలాగే అది పెరుగు కొంచెం చక్కెర వేసి స్వీట్ చేశాను. ఇంకా ఇది అన్నమాట.